ధాన్యం అక్రమ రవాణాకు మిర్యాలగూడ పోలీసులు చెక్ పెట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ నుంచి నల్గొండకు తరలిస్తున్న ధాన్యాన్ని పట్టుకున్నారు. వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర 8 లారీలను పట్టుకున్నారు. మొత్తం 18 మంది దళారులు, బ్రోకర్లపై కేసు నమోదు చేశారు. కర్నూలు, ఒంగోలు, గుంటూరు ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండా తెలంగాణకు ధాన్యాన్ని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అక్రమ ధాన్యం రవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. రైతులు దళారుల మాట నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ క్రమంలో ఏపీ తెలంగాణ బోర్డర్లో పోలీసులు ఆంక్షలు పెట్టారు. అనుమతులు, పత్రాలు లేకుండా తెలంగాణలోకి ప్రవేశిస్తున్న లారీలను సీజ్ చేసి కేసులు పెడుతున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దులైన కోదాడ, వాడపల్లి, నాగార్జున సాగర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్యాడీ తెలంగాణలోకి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం అటు నాగార్జున సాగర్ దగ్గర, తర్వాత మిర్యాలగూడ నల్గొండ జిల్లాకి బార్డర్గా ఉన్న వాడపల్లి దగ్గర కూడా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. దీంట్లో రెవెన్యూ, పోలీస్ అండ్ మార్కెటింగ్ శాఖ మూడుకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఈ చెక్ పోస్ట్లోకి వచ్చినటువంటి వెహికల్స్ ఏదైతే ప్యాడీ తీసుకొని వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ కర్నూలు, అన్ని చోట్ల నుంచి కూడా వస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి ప్యాడీని మేము ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ పైన ఇట్లా మీరు తీసుకురావద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పి మేము రిటర్న్ చేయడం జరిగింది. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి. సో 20 డేస్ నుంచి మేము రిటర్న్ చేస్తున్నప్పటికీ వీళ్ళు మొదట ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాచేపల్లి నుంచి, మట్టంపల్లి నుంచి మళ్ళీ టెండర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ అర్ధరాత్రి ఆడ్ అవర్స్లో ఇల్లీగల్గా కొన్ని వెహికల్స్ మనకి బార్డర్ పాస్ చేసుకొని మన చెక్ పోస్ట్ దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒక 8 వెహికల్స్ మీద కేసులు చేయడం జరిగింది. వీటిలో 6 లారీలో ఒక ఐచర్ వ్యాన్ ఉంది. ఇంకొక వెహికల్ ఇవాళ మార్నింగ్ దొరికింది మాకు. దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత స్వాధీనం చేసుకున్నారు? ఎంతమంది బ్రోకర్లపై కేసు నమోదైంది? రైట్, ప్రస్తుతం మనం ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం వాడపల్లి చెక్ పోస్ట్ లో ఉన్నాం. వాడపల్లి చెక్ పోస్ట్ లో ఉన్నట్లయితే చూడొచ్చు, పోలీసులు అంతా కూడా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తుండడంతో కూడా మొత్తం ఏపీ నుంచి అక్రమంగా ధాన్యాన్ని తెలంగాణకు తీసుకొని వచ్చి కొంతమంది దళారులు మొత్తం కూడా తరలిస్తున్నటువంటి అంశాన్ని పోలీసుల దృష్టికి రావడం జరిగింది. ఇదే అంశం కూడా పోలీసులు నిన్న మొత్తం 8 లారీలను కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం 14 మంది దళారులను కూడా అరెస్టు చేయడం జరిగింది. మొత్తం ఇటు గుంటూరు, ఒంగోలు, కర్నూలు ప్రాంతం నుంచి కూడా మొత్తం ధాన్యాన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా రాత్రి సమయాల్లో కూడా అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 500 రూపాయల బోనస్, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తుండ్రో ఆ బోనస్ ని అవకాశంగా తీసుకొని మొత్తం ఏపీ నుంచి ఈ విధంగా అక్రమంగా ధాన్యం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మనం చూస్తున్నది ఒకటి వాడపల్లి సరిహద్దు ప్రాంతం, అదేవిధంగా నాగార్జున సాగర్ లోని మాచర్ల వద్ద సరిహద్దు ప్రాంతం, అదేవిధంగా విజయవాడ నుంచి వస్తే కోదాడ, రామాపురం వద్ద కూడా సరిహద్దు ప్రాంతం. ఈ 3 సరిహద్దు ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఒక టీంను అయితే నియమించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అంశానికి వస్తే అదనపు కలెక్టర్ కూడా మొత్తం గత కొన్ని రోజుల నుంచి కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం వారైతే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. లారీలని క్షుణ్ణంగా తనిఖీలు చేసి వారు చెప్పండి, ఎప్పటి నుంచి కూడా ఇది పోయిన నెల 9వ తారీఖు నుంచి స్టార్ట్ చేయండి సార్ చెక్ పోస్ట్ ని. అది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదే గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు బయట ఆంధ్ర నుంచి ధాన్యం ఇక్కడ రాకుండా దాన్ని కంట్రోల్ చేస్తూ ఆ లారీలను అడ్డుగించుకుంటూ ఒకవేళ వచ్చిన లారీలు ఏమైనా ఉంటే తీసుకుపోయి మా స్టేషన్లో పెట్టి కేసులు చేయడం జరుగుతుంది సార్. కొన్ని ఏ లారీని కూడా పంపించడం వేస్తారు సార్. తెల్లవారులు పొద్దుగులాంటి 24 hours మేము చెక్ పోస్ట్ లో పనిచేస్తూనే ఉన్నాం. ఏ లారీ కూడా పోవడానికి వీల్లేదు.
అది దళారులు కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము అడ్డుకుని కొన్న ఒక 8 లారీలను కూడా పట్టుకోవడం జరిగింది. 8 లారీలు పట్టుకున్న తీసుకొచ్చారు. స్టేషన్ కేసులు అయినా సార్ అవి కేసులు అయిన తర్వాత కేసు చేశారు, వాటిని పంపించారు. మళ్ళీ డిఎస్పీ తీసుకెళ్లారు. అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం సార్. పరిశీలిస్తున్నాం సార్. అది ఏ ప్రతి వెహికల్ క్షుణ్ణంగా వేబిల్ చెక్ చేస్తూ అది ఏంటిదనే నిర్ధారణ అయిన తర్వాతనే పంపిస్తున్నాం. అది మా ఎస్పీ గారు మా ఆఫీసర్ల ఆర్డర్ల ప్రకారం డే అండ్ నైట్ కూడా మొత్తం డే అండ్ నైట్ ఉంటున్నాం సార్. షిఫ్ట్ వైజ్ డే అండ్ నైట్. తోడుగా ఎంఆర్ఓ సెక్షన్ ఉంది సార్, మార్కెట్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. 3 సెక్షన్లు మేము పనిచేస్తున్నాం ఇక్కడ. 9వ తారీఖు సార్, పోయిన నెల 9వ తారీఖు స్టార్ట్ చేశాం సార్. ఇది చూడొచ్చు మొత్తం కూడా ప్రత్యేకంగా ఆ టీంలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ సన్నధాన్యానికి బోనస్ 500 రూపాయలు చెల్లించడంతో కూడా ఎక్కువగా ఇదే అదునుగా తీసుకొని కొంతమంది దళారులు మొత్తం కూడా ఈ విధంగా అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి దృష్టి పోలీసు అటు రెవెన్యూ యంత్రాంగానికి రావడం జరిగింది. అయితే ఆ దళారులకి ఇక్కడ నల్గొండ జిల్లా వాసులు ఇటు మిర్యాలగూడ హాలియా ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది మధ్యవర్తులే దళారులుగా మారి కూడా ఏపీ నుంచి వారితో ముందుగా మాట్లాడుకునే పోలీసుల కన్ను కప్పి కూడా ఈ విధంగా తరలిస్తున్నారన్న సమాచారం కూడా నిన్న చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం ఈ చెక్ పోస్ట్ అనేది ప్రతినిత్యం ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఓన్లీ ధాన్యం సంబంధించినటువంటి లారీలను తనిఖీలు చేయడానికే కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు వాడపల్లి కానీ అటు నాగార్జున సాగర్ కానీ అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే కోదాడ, రామాపురం 3 చోట్ల కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.